భారతదేశానికి గ్రామాలే వెన్నెముక. కానీ అటువంటి గ్రామాలు నేడు అభివృద్ధి లేక కుంటుపడిపోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేమంటే మేము గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి అది నిజమా కాదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఒక భారతదేశ పౌరునిగా మనకు ఉన్నది. కాబట్టి మన గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేశారో తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం ద్వారా అడుగుదాం. సమాచార హక్కు చట్టం కింద గ్రామ పంచాయతీలో ఏమేమి అడగవచ్చో ఇప్పుడు చూద్దాం. గ్రామ పంచాయతీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వివిధ రూపాల్లో వచ్చిన నిధుల వివరాలు ఇవ్వగలరు. గ్రామ పంచాయతీలో ఏ ఏ పథకాల కింద ఎన్ని నిధులు వచ్చాయో తెలుపగలరు. మరియు ఈ పథకాలకు ఎంత ఖర్చు చేశారో తెలుపుతూ ఈ పథకాల లబ్ధిదారుల వివరాలు ఇవ్వగలరు. గ్రామ పంచాయతీకి ఏ ఏ రూపాలలో ఎంత పన్ను వచ్చిందో పూర్తి సమాచారం ఇవ్వగలరు. మరియు ఈ పన్నులను ఏ రకంగా ఖర్చు చేశారో పూర్తి సమాచారం ఇవ్వగలరు. గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామ సభల తేదీలు, గ్రామ సభలకు హాజరైన సభ్యుల సంఖ్య, గ్రామ సభలో చేసిన తీర్మాన కాపీలు, గ్రామ సభలలో హాజరైన ప్రభుత్వ అధికారులు మరియు ప్రజాప్రతినిధుల వివరాలు మరియు వీరు సంతకాలు చేసిన రిజిస్టర్ జిరాక్స్ కాపీలు ఇవ్వగలరు. గ్రామ సభను నిర్వహిస్తున్నట్లు ప్రజలకు తెలియజేయడానికి మీరు తీసుకున్న చర్యలు తెలుపగలరు. మరియు వీటికి ఏ రూపంలో ఎంత ఖర్చు చేశారో పూర్తి సమాచారం ఇవ్వగలరు. గ్రామ సభను నిర్వహించడానికి ఎంత ఖర్చు పెట్టారో, ఏ రూపంలో ఖర్చు పెట్టారో పూర్తి సమాచారం ఇవ్వగలరు.